దయచేసి అందరూ తీయాలి. 2వ అధ్యాయము 6వ వచనం. 2వ దినవృత్తాంతములు 2వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఆకాశములను మహాకాశములను ఆయనను పట్టజాలవు, ఆయనకు మందిరమును కట్టించుటకు చాలిన వాడెవడు? ఆయన సన్నిధిని ఆయనకు మందిరమును కట్టించుటకైనను నేనే మాత్రపు వాడను. ఆ మాట చూడండి. ధూపము వేయుటకే నేను ఆయనకు మందిరమును కట్టదలిచి ఉన్నాను. ఏం చేయడానికి మందిరం కట్టాలట? ధూపము వేయుటకే, మరి దేనికి కాదు. ధూపము వేయుటకే మందిరమును కట్టదలిచి ఉన్నాను. ధూపము వేయుటకే. సొలొమోను మహారాజు చెబుతున్న మాట. ఆమేన్. ఆయన మాట్లాడుతున్న మాట. ఈ సొలొమోను జ్ఞానవంతుడు. ఎవరండి ఆయన? అమ్మ నా వైపు చూడండి తల్లి, మొహాలు మూసుకోకండి. సొలొమోను జ్ఞానవంతుడు. ఆయన 3000 సామెతలు, కీర్తనలు, పాటలు, ఇక అనేకమైన గ్రంథాలు రాసినటువంటి జ్ఞానవంతుడు. ఆయన జ్ఞానాన్ని చూడడానికి భూదిగాంతము నుండి ఆయన యొద్దకు వెళితే ఈయన ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే దేవుని దగ్గరికి వెళ్ళాడట. హల్లెలూయా. భూదిగాంతము నుంచి ఈయన ఎలాంటి వారు? షేబా దేశపు రాణి వెళ్ళిందట. మిగతా దేశాల నుంచి రాజులు వెళ్ళేవారట. నిజమా కాదని చూడడానికి పరీక్షించిన జ్ఞానముతో నింపబడిన చక్రవర్తులు సైతం ఈయన దగ్గర తలంచితే ఈయన వెళ్ళి ఎవరి దగ్గర తల పెట్టాడంటే దేవుని దగ్గర తల. అయ్యా, నీ మందిరాన్ని కట్టడానికి నేనే పాటి వాడను. నీ మందిరంలో అసలు నీకు మందిరాన్ని కట్టదగినోడు ఎవడు? అయ్యా, నేను కట్టే ఈ మందిరము నువ్వు ఉండడానికి కాదు, కానీ దేని కొరకు అంటే ధూపము వేయుటకే మందిరము. హల్లెలూయా. ఏం వేయడానికి కట్టండి? ధూపము వేయుటకే మందిరము. మరలా చెప్తారా? దేనికట? ధూపము వేయుటకే మందిరం. ధూపము. మందిరం నుంచి ఏమి వెళ్ళాలట? ధూపము. మందిరంలో నుంచి ఏమి పైకి వెళ్ళాలట అండి? ధూపము బయటకు, ధూపము పైకి అది వెళుతూ ఉండాల. మందిరము కట్టే ఉద్దేశము, ఒక వ్యక్తిని కట్టే ఉద్దేశము, దేవుడు ఒక సంఘాన్ని కట్టే ఉద్దేశము, ఒక సంఘములో నేను జతపరిచిన ఉద్దేశము ఏంటంటే ధూపము. ఆమేన్. ఏం చేయడానికి కట్టండి? ధూపము. అయ్యా, నేనేం చేయగలను? చిన్న కట్టైనా కాలితే అగ్గు వస్తుందా? రాదా అండి? పెద్ద కట్టె అయినా అగ్గు వస్తుంది. 4 కట్లు కలిస్తే ధూపం బయటికి వెళ్తుందా? వెళ్తా. యొక్క యాగములు చేసేటప్పుడు పెద్ద పెద్ద కర్రలు వేస్తారు. అందులోనే తెలుసా అండి? యాగాలు చేస్తారు కదా, ఏటేసేస్తారండి? ఎంతేసి వేప పొలలో, ఎంతేసి ఇంకొక రకమైన పొలాలు, ఎంతేసి ఉంటాయి పొలలో, ఇంతేసే. అవన్నీ ఒకదానితో వేస్తూ వాళ్ళు చేస్తారు. ప్రభు అంటున్న మాట ఇక్కడ సొలొమోనుతో రాయించిన మాట, ధూపము వేయడానికి మందిరము. రెడీ చెప్పాలి. దేనికట? ధూపము వేయడానికి మందిరము. అయితే ఏ ధూపమయ్యా? కీర్తన గ్రంథము 141వ అధ్యాయం 2వ వచనము మొదటి లైన్ చదువుతారా? కీర్తన గ్రంథము 141వ అధ్యాయము 2వ వచనము మొదటి లైను. నా ప్రార్థన. చాలండి. మన ప్రార్థన ఎలా ఉండాలట? ధూపము. గడి చెప్పాలి. నా ప్రార్థన అన్నది ఆయన అంటూ ఉన్నాడు. నా ప్రార్థన ఎలా ఉంటుందట? ధూపము వలె. అమ్మా, ఇలా వేసి ఆరిపోతే ధూపం వస్తుందా? ఏమవ్వాలది? కట్టెలు కాలుతూ ఉండాలా. ఆమేన్. దాని మీద వేయాల్సిన సాంబ్రాణి వంటిది వేస్తూ ఉంటే ఆ ధూపం బయటకు వస్తూ ఉంటుంది. అవునా అండి? అవునా? చంటి పిల్లల్లో ఇది వరకు కలిగిన వాళ్ళు చేయలేదండి. చంటి పిల్లలకు సాంబ్రాణి వేస్తారు కదమ్మా. గ్యాస్ స్టవ్ మీద లంటించి తీసేస్తారా? పెద్ద బొగ్గులు తెస్తారా? హల్లెలూయా. చిన్న చిన్న బొగ్గులు ఒక 4-5 జాగ్రత్తగా వాటిని వేడి చేసి జాగ్రత్తగా వాళ్ళకి దానికి మంట పెట్టి అది కాలిన తర్వాత దాని మీద మీరు సాంబార్ అనేసి పిల్లలకి ఏం చేస్తారో జాగ్రత్తగా పడతారు. అవునా కాదా? ధూపము ఎలా ఉంటుందరా అంటే మీకు అర్థమయ్యేలా చెబుతున్నా. ఆ సాంబ్రాన్ని అగ్ని మీద వేస్తే పొగ ఎలా వస్తుంది? పైకి, కిందకి వెళ్తుంది, పైకి వస్తుందా? ఇంట్లోనే ఉంటుంది. ఇల్లంతా నిండుతుందా? ఇల్లంతా నిండితే ఇంట్లోనే ఉంటుందా? ఒక్క కిటికీ తీస్తే బయటకు వెళ్తుంది, వెళ్దా? నువ్వు వేస్తున్న సాంబ్రాన్ని 1 గంట తర్వాత ఎవరన్నా సరే ఇంట్లోకి అడుగుడితే పొక్క కనబడుతుందండి. మరి వాసన నీ దగ్గర నుంచి ఏ వాసన వస్తుంది? ప్రార్థన వాసన వస్తుందా? పాపపు వాసన వస్తుందా? నిన్ను చూస్తే మీరు తప్పుగా అనుకోవద్దు. దేవుడు ఇచ్చిన కృపను బట్టి చెబుతా ఉన్నా.
ఒకసారి ఒక చోటకు వెళ్ళా, 1 నెల కూడా గడవల ఇది జరిగి. ఆ బిడ్డ ప్రార్థన చేయించుకుంది నాతో. ప్రార్థన చేయించుకున్న తర్వాత అక్కడ కానుకల బాక్సు లేక కానుక చేతిలో పెట్టింది. మీలో చాలామంది చేతిలో కానుక పెడతా ఉంటారు కదా. ఆ కానుక పెట్టినప్పుడు చేతి మీద ఆ పైన చెయ్యి ఉంచి, అయా వీళ్ళని దీవించండి ప్రార్థన చేస్తున్నాడు. ఆ బిడ్డ చెయ్యి పొరపాటున చేతికి తగిలింది. ఇంటికి వచ్చాం, ప్రార్థన చేసుకున్నాం, అంతా అయింది. కానీ ఆ రాత్రి దేవుడు మాట్లాడాడు, బిడ్డ సరైన ప్రవర్తనతో లేదు, తను పాపం చేస్తూ ఉంది అని. అది చెయ్యి తగలగానే చాలా ఇబ్బంది అనిపించింది. అదే అనేక మంది చేతులు ప్రార్థన చేసినప్పుడు చెయ్యి తగులుతుంది, మేము చెయ్యి వేసినప్పుడు వారి చెయ్యి ఇచ్చినప్పుడు తగులుతుంది. కానీ ఆ రాత్రి జరిగిన సంఘటన ఉదయం ఫోన్ చేసి కూడిక పెట్టించుకున్న కుటుంబ పెద్దను అడిగాను. ఫోన్ చేసి, అమ్మా నిన్న రాత్రి మీ ఇంటికి ప్రార్థన చేయించుకుంటే నిన్న ఒకరు ప్రార్థనకు వచ్చి కానుక ఇచ్చారు కదా, ఆ వ్యక్తి విషయం నాకు తెలిసింది చెబుతున్నా, నిజమో కాదు మీరు చెప్పండి. ఆ వ్యక్తి పరిస్థితి ఇది, తను చేసే పాపపు పని ఇది, ఎలా ఉంటూ కూడా దేవుని సన్నిధిలో ఆవిడ అడుగు పెట్టింది, ఆవిడతో చెప్పండి బ్రతుకు మార్చుకోమని. హల్లెలూయా. అప్పుడు నేను అడిగితే ఆవిడ అన్నమాట, ఆవిడ అలాంటి పరిస్థితుల్లో ఉంది చైతన్య, అదే పనులు చేస్తుంది అని. హల్లెలూయా. నీ ధూపం సరిగ్గా ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం జరుగుతుంది ప్రభు చెప్తాడు, ఎలాంటి వారో ప్రభు చెప్తారు. నువ్వు సరిగ్గా ధూపం, నీ ప్రార్థన సరిగ్గా ఉంటే ప్రభు నీతో మాట్లాడతాడు. మనలో చాలామందికి ఏంటి తెలీదు అంటే, ధూపము వేయటము తెలీదు. ఎంత ధూపం వేస్తామంటే కనీసం నిజమైన బొగ్గు పొయ్యి గ్యాస్ స్టవ్ దగ్గర కాల్చే సమయం కూడా ఉండదు మన ప్రార్థన. ఉంటుందండి? ఏ అంటే ఒక్క కారణం చెప్తాం. ఏంటా కారణం? అయ్యా మాట్లాడండి, సంఘం ఏం చేయాలరా? ఏం చెప్తాం కారణం? ఒకటే, ఇంకోటి చెప్పండి అమ్మ, పర్లేదు. ధూపము వేయడానికి ప్రభు అంటా ఉన్నాడు, మందిరంలో ఏముండాలట? ధూపం. సొలొమోను మహారాజు, అయ్యా నువ్వు పట్టేటంట మందిరాన్ని ఎవడ కట్టగలడు? నీవు ఉండడానికైతే మందిరము కాదు, కానీ ధూపము వేయడానికి మందిరం. ఏం వేయడానికటండి? ఓన్లీ ధూపం వేయడానికే, ఓన్లీ ప్రార్థనా ధూపం అన్నది వెళ్ళడానికే ఈ మందిరము కడతా ఉన్నాను అని అన్నాడు. సరే, నేను మీకు కూడా ఒక మాట చెప్తాను. యూదా పత్రిక తీయండి ఒకసారి. యూదా పత్రిక, ప్రకటన గ్రంథం ముందు ఉంటుంది, అది ఎక్కడ ఉంటుంది అని అడగండి, ఆఖరి పుస్తకం అది. హల్లెలూయా. ప్రకటన గ్రంథం ముందు ఉన్న పుస్తకం తీసిన వాళ్ళు ఆమెన్ చెప్పండి. అందరూ తీశారమ్మా? స్తోత్రం. ఆ యూదా పత్రికలో తీసిన వాళ్ళు ఆమెన్ చెప్పండి. 2వ అధ్యాయం, బతికిపోయారు. హల్లెలూయా. చూడండి 20వ వచనం, మొదటి అధ్యాయం 20వ వచనం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు ఏం చేయమన్నాడట? దేవుని యొక్క లేఖనం ఏం చెప్తుంది? అతి పరిశుద్ధమైనది. ఏది అతి పరిశుద్ధమైనది? నీ ఆత్మ అతి పరిశుద్ధమైనది. ఆమేన్. ఆ ఆత్మ నివసిస్తున్న నీ శరీరము అతి పరిశుద్ధమైనది. ఈ శరీరం ఎలాంటిదటండి? అతి పరిశుద్ధమైనది. ఆ అతి పరిశుద్ధమైన దాంట్లో అక్కడ ఆయన చెబుతున్నాడు, మిమ్మల్ని మీరే ఏం చేయాలట? గట్టి చెప్పాలా? ఎవరిని కట్టాలరా? మనల్ని మనమే కట్టుకోవాలా. ఇంకొకరు రారు. నేను మరలా చెబుతున్నా, దేవుడు తన వాక్యాన్ని అంతటిని అందించారు, తన ఆత్మ సహాయాన్ని అంతటినీ పంపించారు. నౌ ఇట్స్ యువర్ టైం. నీ జీవితము కట్టుకోవడానికి, నీ యొక్క మందిరము కట్టుకోవడానికి ఎవర్రా కట్టుకోవాలంటే, వాక్యంలో ప్రభు చెబుతున్నాడు, మిమ్మల్ని మీరే కట్టుకోవాలట. ఆమేన్. మరొకరు రావాలా, వాళ్ళు సహాయం చేయాలా, వీళ్ళొత్తే మిమ్మల్ని నిలబడతాం, వీళ్ళొత్తే మేము ప్రార్థన చేస్తాం, వాళ్ళు ఉంటే బాగుండండి. అప్పుడు బాగా ప్రార్థన జరిగింది అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు కట్టబడిన మందిరముగా ఉన్నారు, నువ్వు కూల్చబడిన మందిరంగా ఉన్నావు. నీ మందిరంలో అనేక మంది రాజులు వచ్చి నచ్చి నేను దోచుకుని వెళ్ళిపోయారు. నీ మందిరంలో ఏం లేదు, విలువైంది ఏదీ లేదు. యెరూషలేము అనేక మార్లు దోచుకొనబడింది. యెరూషలేములో ఉండే మందసము దోచుకొనబడింది, అందులో ఉండే విలువైన దోచుకొనబడ్డా. ఈరోజు ప్రభు నీకిచ్చిన విలువైన ఆయన ఆత్మ, విలువైన ఆయన శరీరం నీకిచ్చాడు. ఆమేన్. నువ్వు కొన్నావమ్మా, నువ్వు కొన్నావా నీ శరీరాన్ని? ఎవరు ఇచ్చారట దాన్ని? దేవుడు నీకు నువ్వు ప్రేమించి ఇచ్చిన శరీరాన్ని. దేవుడు అంటా ఉన్నాడు, అతి పరిశుద్ధమైన దానిని మిమ్మల్ని మీరే. 1 కొరింథీ 3:16 తెస్తారు అందరూ కూడా. 1 కొరింథీ 3:16. ఆమేన్.
చదవనమ్మా. మీరు దేవుని ఆలయమే ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. ఎవడైనా దేవుని ఆలయము పాడు చేసిన ఎడల దేవుడు వానిని. మనం ఏమై ఉన్నామటండి? గట్టి చెప్పాలా? మనము దేవుని ఆలయం, బ్రతికి ఉన్న ఆలయం, కదులుతున్న ఆలయం. ఈ ఆలయం విషయంలో ప్రభు అంటా ఉన్నారు, అతి పరిశుద్ధమైన దానిని మిమ్మల్ని మీరేం చేయాలా? కట్టుకోవాలా. స్తుతితో కట్టాలా, ప్రార్థనతో కట్టాలా. కట్టబడిన మందిరంలో ప్రార్థన ఉంటుంది. గట్టి చెప్పాలా? కట్టబడిన మందిరంలో ఏముంటుంది? కట్టుబడి లేని మందిరం ఉంటుంది చూసారు, అందులో ఏముండదు? ప్రార్థన ఉండదు. నేను మరలా చెబుతా ఉన్నాను, దేవుని యొక్క లేఖనం చెబుతా ఉంది, ప్రార్థన అనగా ధూపము వేయుటకే మందిరం ఉండాలట. హల్లెలూయా. ధూపం వేయుటకు ఏముండాలా? మందిరం ఉండాలా. ఈ మందిరంలో అడ్డమైనవి ఉండకూడదు. ఒకసారి లేఖనం తీసి చూడండి. నెహెమ్యా గ్రంథము, నెహెమ్యా 4 నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయం 4వ వచనం, 412 పేజ్ నెంబర్. చదవనమ్మా. ఇంతకు ముందు మన దేవుని మందిరపు గది మీద నిర్ణయింపబడిన యాజకుడిని ఎలియాషీబు టోబియాతో బంధుత్వము కలుగజేసుకొని నైవేద్యమును, సాంబ్రాణిని, పాత్రలను, గింజలలో 10వ భాగమును, క్రొత్త ద్రాక్షరసమును లేవీలకును, గాయకులకును, ద్వారపాలకులకును ఏర్పడిన నూనెను, యాజకులకు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులను పూర్వము ఉంచు స్థలమునొద్ద అతనికి ఒక గొప్ప గదిని సిద్ధము చేసి ఉండెను. చూడండి, నెహెమ్యా అట యెరూషలేమును కట్టిస్తూ, దాని గోడలను కట్టిస్తూ, యెరూషలేము మందిరాన్ని సిద్ధపరుస్తూ ఉంటే, ఈ మందిరంలో ఉన్న ఒక ఆయన, ఈ ఎలియాషీబు అనేటువంటి వాడు యూదుడు. ఎవరండి ఈయన? యూదుడు, ఇశ్రాయేలుడు. ఈయన ఇంకో ఆయనతో బంధుత్వం పెట్టుకున్నాడు, టోబియా. ఎవరైనా చెప్పండి. ఈ టోబియా దేవుని నమ్మిన వాడు కాదు, ఈయన అన్యుడు. ఆయనతో ఈయన బంధుత్వం పెట్టుకున్నాడట. నీ బంధుత్వం ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలా? అవునా కాదా? నీ బంధుత్వం వేరే వాళ్ళతో ఉంటేట మందిరంలో ఈయన తీసుకొచ్చి ఏం పెట్టాడట? గదిని ఏర్పాటు చేసి పెట్టాడట. హల్లెలూయా. ఏం ఏర్పాటు చేసి పెట్టాడండి? గదిని. అది ఏ గది అట? మళ్ళానా దేవుని యొక్క విలువైన వస్తువులు, ప్రతిష్ఠితమైన వస్తువులు ఉంచేటువంటి గదిలో అట ఈ బంధువుని తీసుకొచ్చి పెట్టారట. ఏ బంధువు పేరేటమ్మా? చదవండి. టోబియా అనే బంధువు. నీ మందిరము, గట్టి చెప్పాలా, నా మందిరం అని చెప్పండి. ఏ బంధువుని తీసుకొచ్చెట్టావు? ఏ స్నేహితుడిని తీసుకొచ్చెట్టావు? ఎవరిని ఉంచకూడని స్థలంలో ఉంచావు? ఇందులో కొంతమంది ఫోన్ చేయకపోతే విలవలలాడిపోతారు కదా. దేవునితో మాట్లాడలేదని విలవలాడారమ్మా. దేవునికి ప్రార్థన చేయలేదని విలవలాడారా? ఈ దగ్గర నుంచి నాకు ఫోన్ రాలా కాబట్టి ఏమైపోతాం? విలవిలవిలలాడిపోతాం. దేవుని మందిరములో ప్రాముఖ్యమైన స్థానములో ఎవరిని తీసుకొచ్చి పెట్టాడట? ఈ యొక్క ఎలియాబు అనేటువంటి ఆయన, ఎలియాషీబు అనే టోబియాని పెడితే, ఈరోజు నేను కూడా స్నేహితులను పెడుతున్నాం, బంధువులను పెడుతున్నాం. ఈ యొక్క మందిరంలో ప్రథమ స్థానం ఎవరిది? దేవుంది. ప్రథమ స్థానం అంటే ఎవరు గుర్తు రావాలా? ముందు మనకు లేచిన వెంటనే పడుకునేటప్పుడు ఎవరు గుర్తు రావాలా? ఎక్కడికి వెళ్ళినా ఎవరిని తీసుకుని వెళ్తా ఉన్నామంట? మనం మందిరాన్ని మోసుకుని వెళ్తా ఉన్నాం. ఈ మందిరాన్ని తీసుకుని వెళ్తా ఉన్నాం. హల్లెలూయా. ఈ మందిరము దేవుని మహిమ దిగే మందిరం. ఆమేన్. ఈ మందిరంలో ఏం దిగుతుందంటే, మీరు తీసిన 2వ దినవృత్తాంతాల గ్రంథము 5వ అధ్యాయం ఒక్కసారి చూడండి. 2వ దినవృత్తాంతములు 5వ అధ్యాయము. ధూపము వేసేటువంటి ఆ చోట జరిగే ఒక పని ఉంది. ధూపము ఎందుకు పైకి వెళుతుందంటే, అది డౌన్లోడింగ్ పాయింట్. నేను మరలా చెబుతున్నాను మీకు అర్థం అవ్వడానికి. క్రిందకు దిగేటువంటి చోటు అది. దేవుడి మహిమ ఎక్కడ దిగాల, ఆయన తేజస్సు ఎక్కడ దిగాల, ఆయన మేఘము ఎక్కడ దిగాల, ఆయన వెతుకుతూ ఉన్నప్పుడు ఏ మందిరము మీద అయితే ధూపము లెగుస్తుందో, ఏ మందిరము మీద నుంచి అయితే ఆయన ప్రార్థన పైకి వెళుతుందో, వారి మీద ఆయన మహిమ దిగుతుంది. లేఖనంలో రాయబడించిన మాట చూడండి. 5వ అధ్యాయంలో 13వ వచనం నుంచి, వారితో కూడా
బూరలు ఊదు యాజకులు 120 మందిని నిలిచిరి. బూరలు ఊదువారును పాఠకులను ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలు వెళ్ళి ఆ బూరలతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి ఏం చేశారట? అందరూ కలిసి ఏం చేశారటని మాట్లాడటం. ఇది స్వరమెత్తడం. ఇది తేడా ఉందా లేదా? మనం పాట ఎలా పాడుతున్నాం? మంచి స్వరముతో, ఉచ్చ స్వరముతో పాడాల పాట దేవునికి. నీ స్వరము, నీకున్న పూర్ణ స్వరము దేవునికి వినిపించాలా. నీకు శృతి లయలు కావాలా. కానీ దేవుని మహిమ, ఆయనను ఆరాధించినప్పుడు వాక్యంలో 120 మంది మొత్తం అందరూ లేచి బోరలు ఊదుతూ వాద్యములు వాయిస్తూ ఉంటేనట అందరూ కలిసి స్వరమెత్తి ఆరాధన చేశారట. హల్లెలూయా. నీ స్వరము సంతలో వినబడుతుంది. ఎక్కడ? వాస్తవం కాదా అండి? నీ స్వరము గొడవలలో వినబడుతుంది. నీ స్వరము మిత్రుల మధ్య కొట్లాటలో వినబడుతుంది నీ స్వరం. కానీ దేవుని మందిరము విషయం ఆయన మాట్లాడుతున్నాడు. నీ మందిరములోట స్వరమెత్తి ఆయన ఏం చేశారు? చదవని బిడ్డలారా, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని ఏం చేశారట? స్వరమెత్తి ఏం చేశారటనే? స్వరమెత్తి లాస్ట్ మాట స్తోత్రము చేసిరి. దేవునికి స్వరమెత్తి ఏం చేయాలట? స్తోత్రం, 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 స్తోత్రం. మరి లేఖనం ఏం చెబుతుంది? నా సన్నిధిలో ఉత్సాహ ధ్వని కావాలి. హల్లెలూయా. స్వరమెత్తి నన్ను స్తుతించాలన్నాడు దేవుడు. అన్నాడని లేదా? వీళ్ళు స్వరమెత్తి దేవుని స్తుతిస్తేనట ఎక్కడైతే ప్రార్థనా ధూపము, ఈ స్తుతి ధూపము పైకి వెళ్తుందో, నేను ఇందాక నన్ను సాంబ్రాణి ధూపము ఎందుకు చెప్పామంటే, ఆ ధూపము వేసినప్పుడు ధూపము వేసిన చోటే కాదు, ఆ ఇల్లంతా కూడా పరిమళ వాసనతో నింపబడుతుంది. హల్లెలూయా. ఆ ఇంట్లో ఉన్న క్రిములు, బ్యాక్టీరియా, చెత్త చెదారం నీ కంటికి కనిపించని బయటికి పోతాయి, నాశనం అవుతాయి. అలానే స్తుతి చేసేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు ఏం జరిగిద్ది అంటే నీకు తెలీదు. మరలా చెబుతున్నా, నీకు తెలీదు. అది నిన్ను శుద్ధీకరిస్తుంది. హల్లెలూయా. అలాగ ఎప్పుడైతే స్తుతి పైకి వెళుతుందో, ఆ మరుసటి వచనం 14వ వచనం చదవండి నాన్న. ఏమొచ్చిందటనే? అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము. మేఘం ఎంత నిండాలట? మందిరం ఎవరట? మందిరము నువ్వు. నీ మందిరములో మేఘము నిండాలట. హల్లెలూయా. అది దిగడానికి ఒక చోటు కావాలట. యేసు ప్రభు రూపాంతరపరచబడినప్పుడు ఆ సాయంకాలం, ఆ రాత్రి 3 శిష్యులను ఎంటబెట్టుకుని వెళితే, ఆయన రూపాంతరపరచబడినప్పుడు, ఆయన మహిమతో నింపబడుతూ ఉన్నప్పుడు, ఆయన ముఖము చాకలివాడు, అసలు ఈ లోకములో ఉన్న ఏ చాకలివాడు చలువ చేయలేనంతలాగా తెల్లగా ఆయన వస్త్రాలు మార్చబడి వెలుగుతో నింపబడితే, శిష్యులు పరిగెట్టుకొని వచ్చి ఆయన చూసిన దర్శనాన్ని చూసి, అయ్యా ఎక్కడొక పరసలలు కట్టేద్దాం బ్రవ్వా, మోషే కోటి, ఏలియా కోటి, నీ కోటి కట్టేద్దాం నాయన అంటే, వెంటనే అక్కడ ఏం దిగిందట? ఒక మేఘము వారిని కమ్ముకొని ఉంటుంది. హల్లెలూయా. మేఘము దిగడానికి ఒక చోటు కావాలా. ఆ చోటు ప్రార్థనా ధూపముతో సిద్ధపరచబడాలి. హల్లెలూయా. ఎవరన్నా తప్పిపోయినప్పుడని, మన దేశంలో తక్కువ, ఇతర దేశాల్లో తప్పిపోయినప్పుడు ఏం చేస్తారంటే, వారు అడవిలో తప్పిపోతే అడవిలో ఉన్న కంపల్ని, కర్రల్ని అన్ని ఒక చోట చేర్చి జాగ్రత్తగా మంట పుట్టించి దాని మీద కిందన పెడతారు. ఎందుకు? అది బాగా ఎలిగిన తర్వాత దాని మీద ఆకులు వేస్తారు తెలుసా? అది విస్తారమైన పొగేస్తుంది. పైకి వెళ్తే ఆకాశంలో విమానంలో వెళ్ళి తిరిగేవాడు కూడా కనబడుతుందని. హల్లెలూయా. వాళ్ళు ఈడెక్కడ ఉన్నాడు అని గుర్తించడానికి. అలానే నీ ప్రార్థన, ప్రభువా నేను బయటికి వెళ్తాను, నీ కాపుదల నాకు దయచే ప్రభువా, ఇదిగో నిన్నంతా కాపాడి ఈరోజు కాపాడే. సెటప్. పనికి మాలిన ప్రార్థనలు మానేయండి. ఆమేన్. పనికి మాలిన ప్రార్థనలు ఇది. అది ప్రార్థన కాదు. ఒక హాయి బాయ్ చెప్తున్నావు, సహవాసం లేని ప్రార్థన అనేది. అది సహవాసం లేదు. కనబడితే నాకు రోడ్డు మీద బోల్డ్ మంది కనబడతారు. నాకు నేను ఆగి ఎవరితో మాట్లాడతాను? నాకు సన్నిహితంగా ఉన్నవారితో ఆగి మాట్లాడతా. అవునండి అయ్యా. ఫలానా ఓడు కనిపించాడు అనుకో, గురుగారు, ఓకే గురువుగారు. అది నీ సహవాసం దేవునితో, అది నీ ప్రార్థన దేవునితో. నీవు ప్రార్థన చేస్తే ఎలా ఉంటుందనంటే, ఇందాక నేను అన్నట్టుగానే నీకు కనబడి మా ఓడేనండి అని చెప్పుకుని వెళ్ళిపోతుంది. సవా హాయ్ బై అలా ఉంది
ప్రార్థన ధూపం వల్లే పైకి లేవాలి. ఆమేన్. ఆ ప్రార్థన ధూపం వల్లే పైకి లెగిస్తేనట యెహోవా మేఘము మందిరమంతా నిండాలట. కొంచెం కాదండి, కొంచెం కాదు, ఒక చోట కాదు, ఒక క్షణం కాదు. అబ్బా దేవుని ఆత్మ నన్ను తాకింది, షడాప్ప. మరి 24 గంటలు ఏం చేస్తుంది? 24 గంటలు ఈ మందిరం బయటికి తిరుగుతున్నప్పుడు ఏం చేస్తుంది? ఈ మందిరం ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తుంది? ఈ మందిరం పనికి వెళ్ళినప్పుడు ఏం చేస్తుంది? మందిరము వెలుచున్న చోట మహిమ దిగాల. అది క్రైస్తవుని జీవితం. క్రైస్తవుని జీవితం అది నాటక జీవితం కాదు. చాలా మంది నాటకాలు ఆడుతారు సన్నిధిలో. ద ఫుల్ విత్ ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్. సన్నిధి బయటికి వెళ్ళగానే ఏమే ఇది బతుకో. సన్నిధిలో ఏంటి తెలుసా? రబ్బా షకటాయ్ అంట. బయటికి వెళితే మందిరములో నేను మందిరమా, మందిరం బయట. డోంట్ యు నో దాట్? నీకు విషయం చెప్పనా? దేవుడు లేట కాదని ఒక రాజు వేరే దేవత దగ్గరికి నేను బతుకుతానా చస్తానా ఇల్లు చూడన్నాడట. రాజు ఒక ప్రవక్తను పంపి, ఇశ్రాయేలులో ప్రవక్త లేడని, దేవుడు లేడని నువ్వు వేరే చోటకు పంపుతున్నావా? నిశ్చయంగా నువ్వు సత్తామన్నాడు ఆయన. హల్లెలూయా. ఎక్కడ చేశాడు ఈ పని? రాజు తన అంతఃపురంలో చేశాడు, అవునా? కానీ సమాధానం, అరే బాబు, ఈరోజు నేను చెప్తున్న మాట ఆలకించండి. నీ దేవుడు చూచుచున్న దేవుడు. ఆమేన్. నీ దేవుడు చూచుచున్న దేవుడు. ఎక్కడ చూస్తాడు? అబ్రహాం ఇంట్లోనే చూస్తాడా? మందిరంలోనే చూస్తాడా? ఆయనకి మరుగైన చోటేది, ఆయన దాచగల చోటేది. పాతాళం ఆయనకు అడ్డ, సముద్రపు నీటి కిందన ఆయనకు అడ్డ. షాకాతాయ అంటాలారబా. నువ్వు అనుకుంటున్నావు గ్రౌండ్ ఫ్లోర్, ఇది ఎవ్వరు చూడరు, ఇక్కడ చీకటి, ఇప్పుడు ఎవరు ఈ టైంలో బండి పెట్టడానికి రారు అని నువ్వు అనుకుంటున్నావు. దట్స్ ద ప్లేస్. గాడ్ ఐస్ ఆర్ లుకింగ్ ఎట్ యూ. దేవుని కన్నులు నిన్ను చూస్తూ ఉన్నాయి, నువ్వు చేసిన దాన్ని చూస్తూ ఉన్నాయి. రిపెంట్. ఈరోజు పశ్చాత్తాపడు దేవుని దగ్గర. నీ మందిరము ప్రభు నీకు ఇచ్చాడు, ఈ మందిరము దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు అనుకుంటున్నావు ఎవ్వరు చూడలేదు, ఎవ్వరు అబ్బాయి పట్టించు, ఎవ్వడికి తెలియదు అని. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతికి ఉన్న దేవుడు ఆయన. ఆమేన్. బ్రతికి ఉన్న దేవుడు ఆయన. హల్లెలూయా. నువ్వు మందిరాన్ని శుద్ధీకరించుకోవాలా. ఏం చేయాలటమ్మా? గడి చెప్పాలా? నువ్వు మందిరాన్ని శుద్ధీకరించుకోవాలి. ఒక్క మాట చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయం 5వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 5వ వచనం. తీసిన వాళ్ళు ఆమె చెప్తారా? హిజ్కియా మహారాజు చెబుతున్న మాట. మందిరాన్ని ఆయన చూచినప్పుడు ఆయన వేదన కలిగి హిజ్కియా మహారాజు చెబుతున్న మాట. వారికి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, లేవీయులారా నా మాట ఆలకించుడే. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులనన్నిటినీ మిమ్మల్ని మీరే అతి పరిశుద్ధమైన దాని మీద ఏం చేసుకోమన్నాడు ఆయన? అతి పరిశుద్ధమైన దాంట్లో అతి పరిశుద్ధమైన ఉండాలి. నిషిద్ధమైనవి ఏం చేయాలట? హిజ్కియా మహారాజు లేవీయులతో చెబుతుండే, లేవీయులారా. ఎందుకురా అంటే మందిరంలోకి అడుగు పెట్టేది వాళ్ళే, మందిరంలోకి అడుగు పెట్టగలిగేది వాళ్ళే, వారికే దేవుడు ఆ ధన్యత ఇచ్చాడు. బట్ నౌ వీఆర్ ఇన్ న్యూ కవెనెంట్ డేస్. మనము క్రొత్త నిబంధన కాలంలో మనం ఉన్నాము. ఇప్పుడు ఈ మందిరంలో అడుగు పెట్టగలిగిన వాడు ఎవరంటే నువ్వే. నీ జీవితంలో అడుగుపెట్టి ఈరోజు ప్రభు నీతో చెబుతున్న మాట, నిషిద్ధమైనది మందిరంలోనికి ఆనాడు ఎల్యాషీబు తెచ్చిపెట్టాడట. ఎవరినండి? టోహేబునే. ఈరోజు నువ్వేది తెచ్చిపెట్టావు? నిషిద్ధమైనది ఏం చేయాలట? బయట పడివేయాల. ఏది నిషిద్ధం? యేసు ప్రభువు సంఘమునకు శిరస్సు. ఎవరట నాయన? మనం ఆయన శరీరమై ఉన్నాం. ఇది ఆయన శరీరం. ఇది ఎవరట? ఆయన. దీన్ని తీసుకొని, ఈ శిరస్సును తీసుకొని నువ్వు ఎక్కడికి వెళ్తా ఉన్నావు? ఏ చోట్లకు తిరుగుతూ ఉన్నావు? ఏమి చూస్తూ ఉన్నావు? చూడకూడనివి ఏమి చూస్తూ, చెయ్యకూడనివి ఏమి చేస్తూ ఉన్నావు? ఏది నీ హృదయంలో ఇంకనో చేద్దాం అనే ఆలోచన కలిగి దాచుకుని ఉన్నావు? ప్రభు ఈరోజు చెబుతున్న మాట, నిషిద్ధమైనవి ఈ మందిరంలో ఉండకూడదు.
ఈ మందిరంలో ఏముండకూడదు? మహిమ దిగాలి, మేఘమ దిగాలి, ప్రభు మహిమ నాలోంచి కనబడాలి. నువ్వు అనుకుంటే ఈ పరిశుద్ధమైన దాన్ని ముందు నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకోవాలట. ఏం చేయాలా? శుభ్రంగా తలస్నానము చేసి, మంచి వస్త్రములను, నూతన బట్టలు అంటే ఉతికిన వస్త్రాలను ధరించి, పాపము చేయకుండా ఆయన సన్నిధిలో అడుగు పెట్టాల. తలస్నానము, ఉదక స్నానము, వాక్యము అనే ఉదక స్నానము. నువ్వు వాక్యంతో నడినెత్తి మొదలుకుని అరికాల వరకు కడుగుకుంటూ, ఆయన పరిశుద్ధ రక్తముతో నీ ప్రతి పాపములను కడుగుకుంటూ ఆయన్ని క్షమాపణ అడగాల. ప్రభువా, నిషిద్ధమైనది, అవును నేను తప్పు చేశాను, ఇది నువ్వు చూడవు, నా కళ్ళతో నేను చూశాను, అందుకని వాక్యము రాయబడి ఉంది, పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. ఏం చేయకూడదట? ఎందుకురా అంటే ఆయన ఏది చూడాలనుకుంటాడో అది నువ్వు చూడవు, ఆయన ఏది చూడకూడదు అనుకుంటాడో నువ్వు అది చూస్తావు. నీ దేవాలయంలో ఇది పరిశుద్ధాత్మకు ఏమై ఉందట? దేవాలయం ఉంది. దీంట్లో ఆయనకి ఇష్టమైంది చెయ్యాల. ఏమని ప్రతిష్ఠించామంటే, అయ్యా ఇది నీ మందిరం ప్రభువా. పన్నేంట్రా అంటే, నా ఇష్టం ప్రభువా. ఇది ఎవరిదట? నీ మందిరం. నువ్వు లేపో, నా పాపాలన్నీ కడుక్కొని నీలో నేను మరణించిన తర్వాత నన్ను నువ్వు లేపో ప్రభువా. కానీ ఈ మందిరాన్ని తీసుకొని అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నారా అమ్మా? అపవిత్రమైన మాటలు ఈ మందిరంలోంచే కదా. అయితే వాక్యం చెబుతూ ఉంది, హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడదే. ఏం నిండిన దాన్ని బట్టి? వాక్యంలో హిజ్కియా భక్తుడు చెబుతున్న మాట, నిషిద్ధమైనది బయటికి తీసుకెళ్ళిపోండి అన్నాడు. హల్లెలూయా. మరి నీ హృదయంలో ఏది నింపబడి ఉందే? చెడ్డ మాటలు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ పనులు. ఒకసారి క్షమాపణ అడిగేసి మరొక్కసారి పాపం అవకాశం ఉంటే చేద్దాం. హల్లెలూయా. ఏం చేద్దాం? అవకాశం ఉంటే చేద్దాం అనే దృష్టితో నువ్వు ఉన్నావేమో. నువ్వు పరిశుద్ధపరచుకుంటే ఇట్స్ గుడ్ థింగ్. నేను మరలా చెప్తున్నా, ఇట్స్ ఎ టైమ్ టు రిపెంట్ అండ్ క్లెన్స్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. అంటే దేవుని యొక్క మందిరాన్ని శుద్ధీకరించుకోవడానికి, నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవడానికి, పశ్చాత్తాపపడడానికి ఇది దేవుడు నీకు ఇచ్చే సమయం. నో, నేను అలా చేయను, నేను పరిశుద్ధుణ్ణి అన్నావు అనుకో, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మత్తయి సువార్త 21వ అధ్యాయం చేద్దాం, తీసి ముగింపునకు వద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము తీసిన వాళ్ళు ఆమె చెప్తారా? మీ అందరికీ యేసు ప్రభు అంటే ఎలా తెలుసు చెప్పండి? ఆమె చెప్పండి. నా వైపు చూడండి. యేసు ప్రభు ఎలా తెలుసు మనందరికీ? యేసు ప్రభు దయాళుడు. ఎవరు? అవునా? కరుణామయుడు. ఏమ్మా ఇంకో పేర్లు ఏముంటాయి యేసు ప్రభుకి? ఏ లేవా? ఇంకా చెప్పండి. అదేటమ్మా సంఘం మాట్లాడాలంటాం, మౌనంగా ఉండడం వీల్లేదు. ప్రేమామయుడు. అవునా? సద్గుణశీలుడు, అద్భుతకరుడు, మంచోడు కదా. ఒకసారి ఆ లేఖనాన్ని చదవండి తల్లి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 12-13 వచనాలు. యేసు దేవాలయములో ప్రవేశించి, యేసయ్య దేవాలయంలో ప్రవేశించి, క్రయ విక్రయములు చేయు వారందరినీ, నీకు ఇది నాకు అది, ఇగో నీకు ఇది ఇస్తా నాకు అది ఇవ్వో, ఇదిగో నీ కోసం ఇచ్చేస్తున్నా నా కోసం ఇచ్చేయి. ఆమేన్. క్రయ విక్రయాలు ఎవరితోనంటే అపవాదితో, వాడి సంబంధంతో, వాడి దూతలతో, పనికి మాలిన వారితో క్రయ విక్రయాలు చేస్తావు. నీ దేహముతోనూ నీ ఆత్మతోనూ. క్రయ విక్రయాలంటే అమ్మకాలు, కొనుగోలు. నీకు కావలసిన ఫేవర్ పొందుకోవడానికి ఈ శరీరాన్ని అపవిత్రం చేస్తూ ఉంటావు నువ్వు. నీకు కరెక్ట్గా చెబుతా ఉన్నా, ఆలకించండి. ఆ దేవాలయానికి కనుక యేసు ప్రభు అడుగు పెడితే ఏం జరిగింది చూడండి అయ్యా. క్రయ విక్రయములు చేయు వారందరినీ వెళ్ళగొట్టి, రూకలు మార్చి వారి బల్లలను, గువ్వలమ్మ వారి పీఠములను పడద్రోసి, నా మందిరము ప్రార్థనా మందిరము అనబడును అని రాయబడి ఉన్నది. అయితే మీరు దాన్ని ఏం చేశారు? మరొక చోట లేఖనం రాయబడి ఉంటుంది ఏమనంటే, అక్కడున్న తాళ్లను ఆయన పేని కొరడాలుగా దాన్ని చేసట, ఉన్న వారందరినీ కొట్టి కొట్టి బయటకు తోసాడట. హల్లెలూయా. నువ్వు శుద్ధీకరించుకుంటావా, ఆయన శుద్ధీకరించమంటావా? హల్లెలూయా. నువ్వు శుద్ధీకరించుకుంటావా ఈ రోజున, ఆయన్ని శుద్ధీకరించమంటావా? నేను మరలా చెప్తున్నాను, నీ మందిరము దేవునిది, పరిశుద్ధాత్మనిది.
ఈ మందిరాన్ని శుద్ధీకరించుకోవాల్సిన పని ఎవరిది? నీది. నువ్వు ఎప్పుడైతే శుద్ధీకరించుకుంటావో నువ్వు ప్రార్థన చేయడం మొదలెడతావు. ఆమేన్. నేను మరలా చెప్తున్నా, నువ్వు శుద్ధీకరించుకుంటే ఏం చేయడం మొదలెడతావు? లేకపోతే పనికి మళ్ళీ చేయడం మొదలెడతావు. నువ్వు శుద్ధీకరించుకుంటే నిషిద్ధమైనవి ఏం చేయాలట? బయటికి తీసేమన్నా లేదా అండి ఆయన? తీసేస్తే పరిశుద్ధమైనది ఉంటుంది. అప్పుడు పరిశుద్ధమైన చోట నువ్వు ప్రార్థన అనే ధూపం పైకి వెళ్ళింది అనుకోండి, ఆయన మేఘము కిందకు దిగుతుంది. అంటే మేఘం వస్తే చీకటిగా ఉంటుందా, వెలుగుగా ఉంటుందా? మామూలుగా వెలుగుని ఏం చేస్తుంది మేఘం. కానీ దేవుని మేఘం ఏం చేస్తారు? రాయబడింది చూడండి అక్కడ. అయ్యా దినవృత్తాంతాలు. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండెను. యెహోవా తేజస్సుతో, యెహోవా అక్కడ మేఘము యెహోవా మందిరాన్ని నింపిందట. మేఘం ఏం చేసిందండి? మందిరాన్ని నింపితే యెహోవా తేజస్సుతో దేవుని మందిరము హల్లెలూయా. దేవుని మందిరం దేంతో నిండుకుందట? ఒక పక్కన మేఘముతో నింపబడితే ఆ మేఘంలోంచి ఏముందరంటే యెహోవా తేజస్సు ఉంది. ఆమేన్. నీ ముఖము చూస్తే కనబడితే తెలిస్తే, నీ చెయ్యి తగిలితే తెలిస్తే హల్లెలూయా. తెలియదని మనం అనుకుంటాం. ఆమేన్. వాస్తవం ప్రభు మాట్లాడుతున్నాడు. ఇది నాన్న, లెట్స్ క్లెన్స్ అవర్ టెంపుల్. మన మందిరాలను మనం శుద్ధీకరించుకుందాం. నిషిద్ధము అంటే అర్థమైంది తెలుసా? దేవుడు వద్దు, చెయ్యొద్దు అని చెప్పినవన్నీ కూడా నిషిద్ధం. అందులో 50-50 చాయిస్ లేవు. ఆమేన్. ఏం లేవు? ఉంటాయండి 50-50 లేవు. వద్దు అంటే దాని అర్థం అలానే ఉండాలి. ఆమేన్. ప్రభు చెప్తున్న మాట నిషిద్ధమైనవి. ఈరోజు ఆయన మహిమ దిగకుండా, ప్రార్థన పైకి వెళ్ళకుండా నిన్ను అడ్డగిస్తున్నవేంటి? నీ హృదయంలో ఉన్నవేంటి? అది ఏదైనా ఎవరైనా లెట్ రిమూవ్ ఇట్, ప్లక్ ఇట్ అవుట్ అంటారు తెలుసా? పెరికి లేకపోతే తీసి పడిసే డైరెక్ట్గా. అది ఎంత వేరుతో నాటబడిందని, ఎన్నాళ్ళు నీలో ఉన్నదైనా దేవుడే నీకు ముఖ్యం. ఆమేన్. ఆయనతో నువ్వు ఉంటేనే నిత్య రాజ్యం. ఇందులో వేరే మార్గాలు లేవు. లాస్ట్ టైం ప్రభువా నేను క్షమించమని అడిగేస్తాను. లాస్ట్ టైం అంటే స్తోత్రం, ఏ సమయం మనకే తెలియదు. నువ్వు క్షమించమని అడిగే ఉద్దేశం ఉంటుంది చూసావా? మరలా చేయడానికి అడుగుతున్నావా, ఇంకెన్నడూ చేయనని అడుగుతున్నావా? అది కూడా ఆయన లెక్కేస్తాడు. ఆమేన్. కాబట్టి ఇది నా జాగ్రత్త పడండి. అయ్యా నేను ఈ మాట చెప్తున్నా, ఆలకించండి. దేవుని దాసులు పడిపోతున్న కాలం ఇదే. విశ్వాసులు మరింత జాగ్రత్తగా ఉండాలి. దేవుని దాసులు పడిపోతున్న కాలం. ఈ కాలంలో కొందరు దేవుని మహిమకరంగా హతసాక్షులుగా మార్చబడుతూ ఉంటే, చంపబడుతూ ఉంటే, మరికొందరు ఆత్మలో చంపబడుతూ ఉన్నారు. ఆత్మలో చంపబడుతూ నీకు తెలియదండి. కొంతకాలం క్రితం ఒక దైవజుడిని కలిశాను. ఆయన వచ్చి, అయ్యా మా దగ్గర ఇలా జరిగింది, నా కుటుంబం ఎలా అయిపోయింది, నా వాళ్ళే నన్ను ఇలా మోసం చేశారయ్యా, ఇది నా పరిస్థితి అని మాతో మాట్లాడితే బాధపడ్డాం, కన్నీరెట్టుకున్నాం. అయ్యా ఈ సేవకుడు పరిస్థితి ఇలా జరిగింది ప్రభువా అంటూ ఏడ్చాం. కానీ కొంతకాలం తర్వాత వారి కుటుంబీకులు ఒకరితో నేను మాట్లాడడం జరిగింది. తప్పంతా సేవకుడిదే, దానికి సంబంధించినవన్నీ నేను చూశాను, విన్నాను. ఏడుపు వచ్చింది. ఎలా బయటికి పడిపోయాడైనా? కొన్ని వందల వేల మందిని ప్రభావితం చేసే ఆత్మశక్తి కలిగిన దైవజనులు పడిపోతూ ఉన్నారు. ఈరోజు నేను చెబుతున్న ఈ వాక్యాన్ని ఎంతమంది నిర్లక్ష్యంగా తీసుకుంటున్నారు అది మీ ఇష్టం. కానీ మనస్సు కలిగి నేను దేవునిలో నాటబడాలనే ఉద్దేశం కలిగితే సీరియస్గా తీసుకో. ఒక్క పాపములో ఆయన పడిపోయి ఆ పాపం విషయం, బ్రదర్ నేనేమీ చేయలేదు అంటూ ఆ పాపాన్ని కప్పిపుచ్చడానికి మరొక పాపం చేస్తూ కుటుంబానికి దూరం అయ్యి, పరిచర్యకు దూరం అయ్యి ఎక్కడెక్కడో బ్రతుకుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళ విషయంలో
దైవజనులు ఈ మధ్యన హతసాక్షులు మరణమైన వారి విషయంలో ఏలియా పైకి వెళ్ళిపోతున్నప్పుడు ఎలీషా ప్రార్థన చేశాడట. ఒక్కసారి ఆ ప్రార్థన చూడండి, 2వ రాజుల గ్రంథం. ఒక్కసారి ఆ ప్రార్థన చూడండి, 2వ రాజుల గ్రంథం. పేజీ నెంబర్ వచ్చేసరికి 307 అండి. 2వ అధ్యాయము 12వ వచనం. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం. ఎలీషా అది చూచి ఏలియా ఎత్తబడి వెళ్ళిపోతా ఉన్నాడు. ఇక ఏలియా ఉండడు. దేవుని దృష్టిలో నీతిగా బతికినటువంటి ఒక ఆయన పైకి వెళ్ళిపోతూ ఉంటే ఇక అక్కడ ఉన్నటువంటి ఒక ఆయన మాట్లాడుతూ ఎలీషా అన్నాడట, అది చూచి ఏమన్నాడటండి, నా తండ్రి నా తండ్రి, ఇశ్రాయేలుకు రథమును రౌతులు నీవే అని. కేకలు వేసెను. రథములు సైన్యానికి ముందు వెళ్తాయి, రౌతులు గుర్రము మీద నడుపుతూ ఉంటారు. కాలి నడకన వెళ్ళే సైన్యానికి ముందు వెళ్ళేవి ఈ రథములు రౌతులు. దే ఆర్ ప్రిపేరింగ్ ద వే ఫర్ ద ఆర్మీ. సైన్యము కొరకు ముందు ప్రాణాలు ఒడ్డి దారిని తెరిచేవారు చేసేవారు ఎవర్రా అంటే రథముల మీద ఉన్నవారు, రౌతులుగా ఉన్న వాళ్ళు చేసే పని. అట్లాంటిది సేవకులు నాటి కాలంలో పడిపోతూ ఉంటే పాపములో కొంతమంది చచ్చిపోతూ ఉన్నారు. కొంతమంది దేవుని కోసం మరణమవుతున్నారు, సిగ్గు లేకుండా నవ్వుతూ ఉన్నారు. ఆలకించండి, పాపంలో కొంతమంది పడిపోతూ ఉన్నారు. మీరు పాపం అంటే ఎంత సులువుగా తీసుకుంటారో నిజంగా చెబుతా ఉన్నా. దేవుడు సముద్రాన్ని చేశాడండి. ఏమండి చదివారు ఎప్పుడన్నా? నోరు తెరవేమో మరి. చూశారు కదా, చదివారు వాక్యంలోనే. సముద్రం చేసిన తర్వాత అందులో ఏం పుట్టించాడు దేవుడు? చేపలు, ఇక రకరకాల చేపలు అందులోంచి బయటికి తీస్తే బతుకుతాయండి. సముద్రాన్ని చేసి అందులో ఏం పెట్టాడు దేవుడు? చేపలు పెట్టాడు. ఇందులో మీరు ఉంటే బ్రతుకుతారు. బయటికి తీస్తే సరే. భూమిని కలగజేసట దేవుడు. భూమి మీద చెట్లను, పాదులను, పండ్లిచ్చే వాటిని, కాసే వాటిని అన్నిటిని చేశాట దేవుడు. చేయలేదండి. దేవుడు వాటితో అన్నాడు, మీరు భూమితో ఉంటే బ్రతుకుతారు. మరి ఏ మొక్కనైనా పైకి తీస్తే ఏమవుతుంది? చెట్టుని తీసినా వేరు పైకి వచ్చిందంటే అర్థం ఏంటది? దేవుడట ఆయన పోలికలో మనల్ని చేశాడట. నువ్వు నాతో ఉంటే బతుకుతావు. అయ్యా ఎప్పటి వరకు బతుకుతావు? ఇక్కడ ఈ తర్వాత కూడా బ్రతుకుతావు. నిన్ను నన్ను దూరపరిచేదేట్రా అంటే పాపం. నిన్ను చంపేదేట్రా అంటే పాపం. నువ్వు అనొచ్చు చిన్న పాపం. ఏ పాపం? శనేడు తిన్న. నాకు చూస్తారు ఎవరన్నా? తెలుసా అండి శనేడు అంటే? చిన్నదే. నాకు చూస్తారేంటి? చిన్నదైనా పెద్దదైనా పాపము పాపమే. ఆ పాపము దేవుడికి నిన్ను దూరం చేస్తే ఆయన అంటా ఉన్నారు, యేసయ్య నేను జీవము అన్నాడండి ఆయన. నువ్వు ఆయనలో ఉంటే ఏముంటుంది? నీకు జీవం. చచ్చే స్థితైనా తిరిగి బతుకుతావు. హల్లెలూయా. ఈ రాత్రి ఆఖరి స్థితైనా తిరిగి బతుకుతావు దేవునితో ఉంటే. ఆయనకు దూరం అయ్యి నువ్వు ఉంటే. ఇందాక నాను ఆ సేవకుడు పాపంలో పడి దేవుని జీవాన్ని కోల్పోయి చచ్చిన స్థితిలో ఉన్నాడు. పైకి బాగానే ఉండొచ్చు, పైకి తినొచ్చు, పైకి నడవచ్చు, పైకి అందంగా కనబడవచ్చు, కానీ వాడి జీవితం ఏమైందట? చచ్చిపోయిన స్థితి. ఒక దాసుడు పైకి వెళ్ళిపోతుంటే అతన్ని వెంబడించిన శిష్యుడు అంటున్నట్ట, అయ్యా ఇశ్రాయేలు ప్రజలకు రౌతులు రథములు నువ్వేనయ్యా, నువ్వు నడిపించేవాడివి, నువ్వు వెళ్ళిపోతే ఎలా ప్రభువా, తండ్రి తండ్రి అంటూ ఏడుస్తూ ఉన్నాడు. కానీ అదే ఎలీషా చనిపోయినప్పుడు ఒక రాజు వచ్చి ఏడ్చాడట. అదే ఎలీషా చనిపోయినప్పుడు ఒక రాజు వచ్చి, యెహోవా షీబ్ అనే రాజు వచ్చి ఏడుస్తూ ఉన్నాడు, అయ్యా ఇశ్రాయేలు ప్రజలకు రౌతులు రథములు నీవే కదా, నువ్వు నిలవబడితే నీ వెనకాల కొంతమంది నిలవబడతారు. ఆమేన్. నువ్వు నిలవబడితే దేవుని మందిరంగా నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకుంటే నీ కుటుంబం నిలబడుతుంది, నీ బంధుమిత్రులు నిలబడతారు. నువ్వే కనుక పడిపోతే వాళ్ళు నడిపించేవారు ఎవరు? చాలామంది చెప్తూ ఉంటారు, ఎందుకు అయిపోతుంది, నా పిల్లల కోసం బతుకుతున్నా. పిల్లలకి డబ్బులు ఇవ్వు, పిల్లలకి ఆహారం పెట్టు, పిల్లలకు చదివివ్వు. నరకానికి తీసుకుపోతున్న వాళ్ళే.
దేనికట? నరకానికి. ఎందుకురా అంటే ఎలా సంపాదించాలో చూపిస్తున్నావు, ఎలా బతకాలో, ఎలా దేవునితో బ్రతకాలో, ఎలా దేవునితో గడపాలో, నువ్వు ఎలా కష్టపడాలో చూపిస్తున్నావు. వాడు కష్టపడతాడు, నీ పిల్లలు కష్టపడతారు, కానీ ఎలా దేవునితో ఉండాలో నువ్వు నేర్పించాలి. ఎవరట? నువ్వు నేర్పించాలా, నువ్వు నేర్పించాలా. దయచేసి నా పిల్లల మందిరాన్ని కడతాను, అల్లాలి మందిరాన్ని కడతాను, పక్కింటి వెళ్ళి బలపరుస్తాను, పనికి మళ్ళీ మాటలు మానేయండి. ఈరోజు లెట్స్ బిల్డ్ యువర్ ఓన్ టెంపుల్. నీ మందిరాన్ని నువ్వు కట్టుకో. నీ మందిరం నుంచి కట్టడం చూస్తే రోషము కలగాలి అవతలోనికి, నీ ప్రార్థన చూస్తే మంట పుట్టాలనికి. తెలుగులో సామెత ఉంటుంది తెలుసా అండి? అమ్మకి అన్నం పెట్టినోడు పిన్నికి పట్టు సేరెట్టాడట. తెలుసా అండి సామెత? అన్నారా? మందోడు పడిపోయి ఉంటుంది, తిన్నంగా ఉండదు. ఇక్కడ మనం వెళ్ళి పక్కకి వెళ్ళి కట్టేస్తాం. షాకాతయాంతరబా. లెట్స్ బిల్డ్ యువర్ ఓన్ టెంపుల్. మీ మందిరాన్ని మీరు కట్టండి, నీ ప్రార్థన మీరు కట్టండి, నీ వాక్యాన్ని మీరు కట్టండి. నీ యొక్క ప్రార్థన జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని దేవునితో అంటుపరుచుకొని మీరు మీ కుటుంబంలో నిలబడితే మిమ్మల్ని చూసిన నిలబడతారు. అంతేకాని దేవుడు చెప్పిన అద్భుతమైన మాట అనేక సందర్భాలు వాడుతున్నమాట. దేవుడు 2 అంగీలు ఉంటే ఒకటి ఇమ్మన్నాడు. ఏం చేయమన్నాడయ్యా? మనకే ప్రార్థన జీవితం లేదయ్యా. హల్లెలూయా. మనకే సరైన సహవాసం లేదు, ఏది కనబడుతుంది. హల్లెలూయా. మనకు లేనిది ఎలా ఇస్తారు? అందుకే చెప్పండి నాకు. దేవుడు ఏమన్నాడండి? 2 అంగీలు ఉంటే. సమయం ఎక్కువైంది అనుకున్న బయటకు పోవచ్చు. స్తోత్రం. 2 అంగీలు ఉంటే ఒకటి ఇమ్మన్నాడు. అవునా? నీ దగ్గర నీ పాత్ర కంటే నిండిన ప్రార్థన ఉందనుకోండి, దేవుడు మన ఆత్మను పాత్ర అన్నాడు. అవునా? ఈ పాత్ర కంటే నిండిపోయిన ప్రార్థన ఉంది. నీ ప్రార్థన పాత్ర ఆశీర్వాదాలతో కాదు, ప్రార్థనతో నిండి పొంగి పొరులుతూ ఉంటే పక్కోడికి ఇవ్వు, బాగుపడతాడు. నీ గిన్నె సగం కూడా నిండదు. కనీసం కింద నీటి చొక్క ఉందరా, ఇది పాత్ర నీటితో ఉందని తెలియదని కూడా ఉండదు. అది మనం తీసుకెళ్ళి పక్క వాళ్ళు కట్టడానికి ప్రార్థన చేస్తాం. స్తోత్రం కలిగినవి. హల్లెలూయా. ఆడిలో ఉన్న దయ్యం నీకు వస్తే తిరిగి ఆడే ధైర్యం ఏమైనా ఉందా? మన దగ్గర ప్రార్థన లేదా? అయ్యా, ప్రార్థన ఉంటే ధూపం పైకి వెళ్తే, ధూపం పైకి వెళ్తే మహిమ దిగుతుంది. ఆ మహిమ దిగిన చోట ఏది కూడా నిలవబడదు. అయ్యా, ఇలా జరిగింది. సమాజ మందిరంలోకి యేసు ప్రభు మార్కు సువార్తలో 1వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. సమాజ మందిరంలోకి ఆయన వాక్యం ప్రకటించాడట. కపెర్నహూములోనికి విశ్రాంతి దినమున ఆయన వెళ్ళి వాక్యం ప్రకటించిన తరువాతట ఆయన పరిచయుల వలె కాక అధికారం కలిగిన వారు బోధించగా ఆ సమయంలో అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు ఆ సమాజ మందిరంలో, చర్చిలో, ఎందులో చర్చిలో ఎవడున్నాడట? దయ్యం పట్టినోడు ఉన్నాడట. హల్లెలూయా. ఈ దయ్యం పట్టినోడు చర్చిలో ఉన్నాడని మిగతా వాళ్ళకి తెలియదా? తెలీదు. అప్పుడు వరకు వాక్యము అక్కడ బయలుకు వెళ్ళలేదు. ఆ వాక్యం బతిమలాడుకునే వాక్యం, ఆ వాక్యం బుద్ధగించుకునే వాక్యం, ఆ వాక్యం ఎల్లప్పుడు కూడా బ్రదర్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నేను ప్రేమిస్తున్నాను, షడాప్. మరి ఖండన ఎప్పుడు? శుద్ధీకరించడం ఎప్పుడు? దేవుని వాక్యం అలా లేదట, అధికారంతో కూడితే బయటకు వస్తానట దయ్యము వాడిలోంచి. అప్పటి వరకు ఆ దయ్యం సమాజ మందిరంలో ఏం చేసి ఉండాలా? సమాజ మందిరంలో, మన మందిరంలో పాటలు అయ్యే అవ్వలేదా? పాటలు పాడు ఉండదా? ఆరాధన చేసి ఉంటుందా? కానీ దేనికి నిలబడలేకపోయిందట? వాక్యము బయలు వెళ్ళగా. ఆమేన్. అది బయలు వెళ్ళగా నిలబడలేక వాడిలోంచి బయటకు వచ్చి, దేవుని కుమారుడు అని యేసు, నువ్వు పరిశుద్ధుడు, నాకు తెలుసు, నువ్వు ఎందుకు వచ్చావు నాకు తెలుసు, మాతో నీకేం పని అన్నాడట. ఏ లోపల ఉండొచ్చు కదా. దేవుని మాట అగ్ని వంటిది, అది కాలుస్తూ ఉంటుంది. హల్లెలూయా. అది కాలుస్తూ ఉంటుంది. ఈరోజు దేవుని వాక్యమును, ఆయన నాకు ఇచ్చినటువంటి వాక్యం చెబుతా ఉన్నాను. నీ మందిరము శుద్ధీకరించబడాలా, అందులో నిషిద్ధమైనవి బయటకు తీసేయండి. నిషిద్ధమైనవి ఏదైనా సరే బయటికి తీసేయండి. వాటితో నరకానికి వెళ్తానంటే స్తోత్రం ఉంచుకొని తగలడండి. ఆమేన్. వాస్తవం అంతే. నిషిద్ధమైనది తీసేస్తే పరిశుద్ధమైనది పరలోకం వెళ్తుంది. ఆఖరి అధ్యాయం లేదా ఆఖరి వచనం ఒకటి చదువుకుని అందరూ ముగిద్దాం. కీర్తన గ్రంథము 1వ అధ్యాయం అందరికీ తెలుసు. తీసారండి 1వ అధ్యాయం ఎక్కడ ఉందని అడుగుతారు. 1వ అధ్యాయంలో 5వ వచనం. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను
నీతిమంతుల సభలో పాపులను నీతిమంతులు ఎక్కడ ఉంటారు? పరలోకంలో ఉంటారు. అప్పుడు పాపులు ఉంటారు అక్కడ. నీ నిషిద్ధమైనది, నేను చూడకూడదు, చెయ్యకూడదు, మాట్లాడకూడదు, హృదయంలో దురాశలు పట్టుకొని ఈ నిషిద్ధమైన ఇలానే మేనేజ్ చేస్తూ ఉండిపోతానంటే దెర్ ఈజ్ ఎ టైమ్ టు గ్యాదర్ ఇన్ ద హెవెన్ రైచియస్ పీపుల్. అంతే, అంటే నీతిమంతులు అందరూ కూడా పరిశుద్ధమైనటువంటి ఆ పరలోకంలో గ్యాదర్ అయ్యేటప్పుడు నువ్వు అనుకోవచ్చు నేను వెళ్ళిపోవచ్చు అని. కానీ వాక్యం రాయబడి నీతిమంతుల సభలో పాపులు ఉందా? ఈరోజు అది పట్టుకుని నువ్వు పరలోకం వెళ్ళలేవు. లేవేట్, వదిలే ఈరోజు దాన్ని. కోపము, బూతులు ఆడడము, చెడ్డవి చూడటము, లోబడకపోవడము, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆజ్ఞ అతిక్రమం, ఆజ్ఞ పాపం. నేను వాక్యం చెబుతూ ఉంటే తల్లిదండ్రులైన వారు పిల్లలను చూస్తారు. స్తోత్రం. మీరు నా పిల్లలు, మిమ్మల్ని ఎలా చూడలేరా? నేను చెప్పండి, అవునా? పిల్లల మీద అరుస్తూ ఉంటారు కదా మీరు, టైంకి రాదు, ఈ టైంకి లేకదు, టైంకి వెళ్దాం. స్తోత్రం. 7 గంటల ప్రార్థనను కూర్చున్నాను ఇక్కడ 6:30 నుంచి. ఎన్నిసార్లు? సిద్ధపడండి, సరిదిద్దుకోండి. ఆమేన్. దేవుని రాజ్యంలో పరిశుద్ధత ప్రవర్తన నేర్పిస్తుంది. ఈ ప్రవర్తన అవునంటే అవును, అంతేనా? అంటే అర్థం ఏంటంటే మాట ఇస్తే చేయాల, మాట అంటే మాటే, టైం అంటే టైమే, ఇవన్నీ ఇంక్లూడింగ్ అందులో. నేను బాగా ప్రార్థన చేస్తాను కానండి లేటుగా వస్తాను. స్తోత్రం. నీ దేవుడు లేటుగా వస్తే ఆయన టైంకి రావాలి. హల్లెలూయా. ఏం చేయాలి? ఆయన ఆన్ టైంలో నా కష్టంలో ఆయన ఆదుకోవాలి. స్తోత్రం. సమయానికి మాత్రం మనం కదలం. నాకు చాలా పనులు, మరి దేవునికి ఒకటో పెట్టబెట్టి మరి ఆయన ఆ మాట అంటే అలా కుదిరితే ఒప్పుకోం. మనకు నచ్చినట్టు తిప్పేసుకుంటాం అన్నీ, ఇంక్లూడింగ్ ఈ మధ్యకాలంలో వాక్యాలు కూడా మనకు నచ్చినట్టుగానే. దేవుడు నలిగిన హృదయాన్ని చూస్తాడు. స్తోత్రం. దానికి ముందు పరిశుద్ధమైందని కూడా చూస్తాడు ఆయన. ఆమేన్. ఎలా లోబడతానో కూడా చూస్తాడు ఆయన. కాబట్టి ఈ రోజున నీ మందిరము పరిశుద్ధపరచుకునే మందిరం, కట్టుకునే మందిరం ఎవరి చేతుల్లో ఉందో బాబు? స్తోత్రం. దీనికి మా ఓళ్ళు నన్ను లేపడం ఆడిపోయినాడిది, నీ పని నీది. ఆమేన్. నిన్ను నువ్వు కట్టుకో. ఆమేన్. దేవుని రాజ్యంలో బల నమ్మకమైన దాసుడు అంటూ ఆయన దగ్గర బలాన్ని పెంచుకునే కృప దేవుడు మీ అందరికీ దయచేయను గాక. ఆమేన్. కట్టేనా?